14వ శతాబ్దం మొదట్లో దక్షిణ భారతదేశం ఒక పెద్ద కష్టకాలాన్ని ఎదుర్కొంది. వందల ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ధర్మాన్ని, సంస్కృతిని, దేవాలయాలను కాపాడిన గొప్ప రాజవంశాలు ఒక్కొక్కటిగా కూలిపోయాయి. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతి మాలిక్ కాఫర్ 1310లో దక్షిణాదిపై దండెత్తి దేవగిరి యాదవులను, వరంగల్ కాకతీయులను, ద్వారసముద్రం హొయసరులను, మధురై పాండ్యులను వరుసగా ఓడించి వారి సంపదను దోచుకున్నాడు. తరువాత వచ్చిన సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో పరిస్థితి ఇంకా దిగజారింది. 1323లో వరంగల్ పతనంతో తెలుగునేలను పాలించిన కాకతీయ సామ్రాజ్యం అంతమైంది. ప్రతాపరుద్ర చక్రవర్తిని బందీగా ఢిల్లీకి తీసుకెళ్తుండగా దారిలోనే ఆయన చనిపోయాడు. దేవాలయాలు ధ్వంసమయ్యాయి, నగరాలు దోపిడీకి గురయ్యాయి, ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. దక్షిణ భారతదేశమంతా రాజకీయ శూన్యత, భయం అలుముకున్నాయి. సరిగ్గా ఈ చీకటి కాలంలోనే ఆ శూన్యం నుంచే తుంగభద్ర నది ఒడ్డున ఒక కొత్త ఆశాకిరణం వెలిగింది. అదే విజయనగర సామ్రాజ్యం. ఈ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినవారు హరిహరరాయలు, బుక్కరాయలు అనే ఇద్దరు అన్నదమ్ములు. వీరి తండ్రి పేరు సంగముడు. ఆయనకు 5గురు కొడుకుల్లో వీరిద్దరూ పెద్దవాళ్లు కావడం వల్ల వీరి వంశాన్ని సంగమ వంశం అంటారు. వీరి పూర్వీకుల గురించి చరిత్రకారుల్లో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం వీరు కాకతీయ ప్రతాపరుద్రుని కొలువులో ఖజానా అధికారులుగా పనిచేసి వరంగల్ పతనం తర్వాత ఆనెగొంది దగ్గర్లోని కంపిలి రాజ్యానికి వెళ్లారు. మరో కథనం ప్రకారం వీరు మొదటినుంచే కంపిలిరాజు దగ్గర పనిచేసిన కన్నడ వీరులు. ఏమైనా 1327లో ముహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాలు కంపిలి రాజ్యాన్ని నాశనం చేసినప్పుడు ఈ సోదరులు బందీలుగా పట్టుబడి ఢిల్లీకి తీసుకెళ్లబడ్డారని, అక్కడ బలవంతంగా వారిని ఇస్లాం మతంలోకి మార్చారని చాలామంది చరిత్రకారులు చెబుతారు. దక్షిణాదిలో తిరుగుబాట్లు ఎక్కువ అవుతుండటంతో ఆ ప్రాంతాన్ని అదుపులో పెట్టడానికి సుల్తాన్ ఈ సోదరులనే మళ్లీ అక్కడికి పంపించాడు. కాని విధి వారికోసం వేరే గొప్ప పని సిద్ధంచేసి ఉంచింది. దక్షిణాదికి తిరిగి వచ్చిన హరిహర బుక్కల జీవితంలో అతి ముఖ్యమైన మలుపు వచ్చింది. శృంగేరి పీఠానికి చెందిన గొప్ప పండితుడు, తపస్వి అయిన విద్యారణ్యస్వామిని కలవడం. అద్వైత వేదాంతంలో గొప్ప పాండిత్యం ఉన్న విద్యారణ్యులు ఈ సోదరుల్లో దాగి ఉన్న నాయకత్వ శక్తిని, ధర్మాన్ని కాపాడగల సామర్థ్యాన్ని గుర్తించారు. కథనాల ప్రకారం ఆయన వారిని మళ్లీ హిందూ ధర్మంలోకి స్వీకరించి దక్షిణ భారతదేశంలో ధర్మాన్ని నిలబెట్టే ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించమని చెప్పి దారి చూపించారు. రాజగురువుగా, రాజనీతి సలహాదారుగా విద్యారణ్యుల పాత్ర ఎంత గొప్పదంటే, కృతజ్ఞతతో సోదరులు తమ కొత్త నగరానికి ఆయన పేరుమీద విద్యానగరం అని పేరు పెట్టారు. కాలక్రమేణా అది విజయనగరం, విజయాల నగరం అయ్యింది. నగరస్థాపన గురించి ఒక అందమైన కథ కూడా ప్రచారంలో ఉంది. ఒకరోజు హరిహర బుక్కలు తుంగభద్రనది ఒడ్డున వేటకు వెళ్ళినప్పుడు ఒక వింత దృశ్యం చూశారట. వారి వేట కుక్కలు తరుముతుంటే ఒక కుందేలు పారిపోకుండా వెనక్కి తిరిగి ఆ కుక్కలనే తరిమికొట్టిందట. ఆశ్చర్యపోయిన సోదరులు ఈ విషయం విద్యారణ్యులకు చెప్పగా ఆ నేలలో ఏదో వింత శక్తి, దైవశక్తి ఉందని, బలహీనులను కూడా బలవంతులుగా మార్చే ఆ పుణ్యభూమిలోనే రాజధాని కట్టమని ఆయన చెప్పారట. ఇది కేవలం కథే అయినా ఆ స్థలం ఎంచుకోవడం వెనుక ఉన్న తెలివైన ఆలోచనను ఇది చూపిస్తుంది. ఉత్తరం నుంచి వచ్చే దాడుల నుంచి తుంగభద్ర నది సహజమైన రక్షణ ఇస్తుంది. చుట్టూ ఉన్న పెద్ద గ్రానైట్ కొండలు, రాళ్ల గుట్టలు నగరాన్ని ఒక సహజమైన కోటలా మార్చాయి. పైగా ఈ ప్రాంతం పురాణాల్లో ప్రసిద్ధి చెందిన పంపాక్షేత్రం, రామాయణంలో కిష్కింధగా చెప్పుకునే పవిత్ర భూమి. విరూపాక్షస్వామి ఆలయం అప్పటికే అక్కడ ఉంది.
ఆధ్యాత్మిక పవిత్రత, సైనిక భద్రత, వాణిజ్య వసతి మూడూ కలిసిన అరుదైన ప్రదేశమది. ఇలా క్రీస్తు శకం 1336లో హరిహరరాయలు విరూపాక్షస్వామి ముందు పట్టాభిషేకం చేసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని అధికారికంగా స్థాపించారు. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, సంగమరాజులు తమను తాము రాజ్యానికి యజమానులుగా కాకుండా విరూపాక్షస్వామి ప్రతినిధులుగా మాత్రమే చెప్పుకున్నారు. రాజ్యం దేవుడిది, పాలన మాత్రమే తమది అనే ఈ ఆలోచన సామ్రాజ్యానికి బలమైన ధార్మిక పునాది ఇచ్చింది. రాజశాసనాలపై శ్రీ విరూపాక్ష అనే సంతకం ఈ సంప్రదాయానికి గుర్తుగా నిలిచింది. రాజ్యం స్థాపించిన వెంటనే హరిహరుడు రాజ్యాన్ని విస్తరించడం, బలపరచడంపై దృష్టిపెట్టారు. మొదట తుంగభద్ర పరీవాహక ప్రాంతం, తరువాత తూర్పున నెల్లూరు వరకు, పడమర కొంకణ తీరం వరకు రాజ్యం పెరిగింది. బదామి, ఉదయగిరి, గుత్తిలాంటి ముఖ్యమైన కోటలు వశమయ్యాయి. హరిహరుడు గొప్ప యోధుడు మాత్రమే కాదు, మంచి పాలకుడు కూడా. రాజ్యాన్ని స్థలాలు, నాడులు అనే చిన్న చిన్న భాగాలుగా విభజించి, అడవుడను వ్యవసాయ భూములుగా మార్చి పన్నుల విధానాన్ని సరిచేశారు. తన సోదరులను వేర్వేరు ప్రాంతాలకు పాలకులుగా నియమించి కుటుంబం అంతా కలిసి రాజ్యాన్ని నడిపారు. ఇది తరువాత రాజ్య విస్తరణకు ఎంతో ఉపయోగపడింది. కాని ఈ కొత్త రాజ్యం పుట్టిన మొదటి రోజుల నుంచే ఒక పెద్ద శత్రువును ఎదుర్కోవలసి వచ్చింది. 1347లో దక్కన్ ప్రాంతంలో ఢిల్లీ సుల్తానుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అల్లావుద్దీన్ హసన్ బహమన్ షా గుల్బర్గా రాజధానిగా బహమనీ సుల్తానత్ను స్థాపించాడు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న సారవంతమైన రాయచూరు ప్రాంతం కోసం విజయనగర, బహమనీ రాజ్యాల మధ్య మొదలైన పోరాటం 200 ఏళ్లపాటు కొనసాగి దక్షిణ భారత చరిత్రను మార్చిన పెద్ద యుద్ధంగా నిలిచింది. హరిహరుడి తరువాత 1356లో సింహాసనం ఎక్కిన బుక్కరాయలు సామ్రాజ్యాన్ని ఇంకా ఎత్తుకు తీసుకెళ్లారు. కాని 1336లో జరిగిన ఆస్థాపన మాత్రం భారత చరిత్రలో ఒక గొప్ప సంఘటనగా నిలిచిపోయింది. ఓటముల నుంచి, బానిసత్వం నుంచి పైకి లేచిన ఇద్దరు సోదరులు ఒక సన్యాసి ఆశీర్వాదంతో 300 ఏళ్లపాటు దక్షిణ భారత ధర్మ సంస్కృతులను కాపాడిన గొప్ప సామ్రాజ్యానికి పునాది వేశారు. తుంగభద్ర ఒడ్డున అప్పుడు నాటిన ఆ చిన్న మొక్క తరువాత కృష్ణదేవరాయలలాంటి గొప్ప రాజుల చేతుల్లో పెద్ద చెట్టుగా ఎదిగి విజయనగరం అనే పేరును సార్థకం చేసింది.